దేవుని కృపను బట్టి మనం ఈ వర్షంలో తడుస్తాం, ఇబ్బందులు ఇవన్నీ కాదు, కానీ మనం సిద్ధపడ్డాం. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి చూస్తే ఇంకా గొప్పగా ఉన్నాయి. మొత్తం స్టేడియం అంతా కవర్ అయ్యి ఫుల్ కవరింగ్, వాటర్ ప్రూఫ్ కవరింగ్, వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా అంతా అయిపోయేలాగా గత నిన్నటి నుండి ఈ పని ఎంతో ముమ్మరంగా జరుగుతూ దేవుని కృపను బట్టి ఇప్పటికైతే ఇట్ ఈస్ డన్, ఇట్ ఇస్ కంప్లీటెడ్. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇప్పటికే ద స్టేజ్ ఇస్ రెడీ, ద సౌండ్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ, ద ఎల్ఈడి ఈస్ గెటింగ్ రెడీ. ఇంకా మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతూ ఎన్ని వేలాది మంది వచ్చినా కూడా పట్టగలిగిన స్థలం, ఆక్యుపై చేయగలిగిన స్థలం. సో హియర్ వి ఆర్. ఇంత అద్భుతం జరిగించిన దేవుడు వాతావరణ విషయంలో కూడా కార్యం జరిగిస్తాడని నమ్ముతూ ఉన్నాం. వాతావరణ విషయంలో కూడా చక్కని వాతావరణం ఇచ్చి చక్కని రీతిగా ఆయన ఆరాధిస్తానికి దేవుడు కార్యం జరిగిస్తాడని ఎదురు చూస్తున్నామండి. అండ్ ముఖ్యంగా సమయము మార్పు, మీరు గమనించారు నమ్ముతున్నాం. సమయం ఎక్కడ మార్చాం? ఇనిషియల్గా మనం అనౌన్స్ చేసింది 4 to 10, కానీ రాత్రి ఎంతోమంది మీరు తెలియజేశారు. రాత్రి 9:30 కల్లా హాస్టల్స్, ముఖ్యంగా హాస్టల్ గర్ల్స్ 9:30 కల్లా హాస్టల్స్ క్లోజ్ అయిపోతాయి. 9:30 కల్లా రీచ్ అవ్వాలి, కనీసం 1 hour ముందు టైం కావాలి. మీ కోరికని ఎంతో విన్నాము. వి రియల్లీ వాంట్ యూ టు బి బ్లెస్డ్. ఎక్కడ ఈ అవకాశం కోల్పోకూడదని దాని విషయమై, బికాజ్ వీ హ్యావ్ ఎ రూఫింగ్ నౌ. రోజంతా అధిక సమయం దేవునితో గడపచ్చు కాబట్టి, అధిక సమయం ప్రార్థనలో బలపరచబడచ్చు కాబట్టి, లాస్ట్ టైం రిపెంట్ కాన్ఫరెన్స్ లాగా వీ హ్యాడ్ ఇట్ ఇన్ ఇండోర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. దాంట్లో అయితే పొద్దు నుండి సాయంత్రం వరకు వీ వర్ సోకింగ్ కంప్లీట్గా. సో ఇంకా దానికన్నా ఇంకా ఘనమైన ఎక్స్పీరియన్స్ ఈసారి కలగాలని అప్పుడు సాక్ష్యాలు ఇప్పుడు మోగుతూ ఉన్నాయి. ఈసారి ఇంకెంత గొప్ప కార్యాలు దేవుడు జరిగించిపోతున్నాడు ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ సీజన్కి. ఇప్పుడు ఈ మీటింగ్కి వీఆర్ హ్యావ్ చేంజ్ ద టైమింగ్స్